నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పర్యావరణ హితమైన ఇంధనం వైపు అడ్డతీగల మండలం అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సోలార్ రూఫ్టాప్ విద్యుత్ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడ్డతీగలలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అడ్డతీగల మండల కేంద్రంలోని సినిమా హాల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్టాప్ విద్యుత్ యూనిట్ను పోలవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు రిబ్బన్ కట్ చేసి అత్యంత ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శిరీషాదేవి కీలక వివరాలు వెల్లడించారు. ఒక్క అడ్డతీగల మండలంలోనే ఇప్పటి వరకు 538 సోలార్ సర్వీసులను అందించామని ఆమె తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా మొత్తం 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఇది మండల ఇంధన అవసరాలకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సౌర విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా పెరుగుతున్న కరెంటు బిల్లుల భారం నుండి సామాన్యులకు ఇది విముక్తి కలిగిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, టీడీపీ మండల ప్రెసిడెంట్ జత్తా వెంకటరమణారెడ్డి, కూటమి నాయకులు బీరా బాలయోగి, మండల ఉపాధ్యక్షులు గొర్ల సాగర్, మండల యూత్ ప్రెసిడెంట్ సాకేటి రాజా తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు ఈఈ బివి రమణ, రంపచోడవరం రూరల్ ఏడీ గోపాలకృష్ణ, అడ్డతీగల ఏఈ పిట్ట సుదర్శన్, టౌన్ లైన్మెన్ సుబ్రహ్మణ్యం, జూనియర్ లైన్మెన్ లోవరాజు మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మన్యం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే మీ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలను, సమస్యలను వార్తల రూపంలో మాకు పంపాలనుకుంటే 9642435670 నంబర్కు వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి.